హాయ్ అండి, వెల్కమ్ టు షన్నూస్ వ్లాగ్స్. నేను ఈరోజు మీకోసం ఒక సరికొత్త రెసిపీతో వచ్చామండి. అదే గోధుమ పిండితో చేసే బిస్కెట్స్ అండి. ఇవి ఎంతో టేస్టీగా ఉంటాయి, అలాగే హెల్తీగా కూడా ఉంటాయండి. పిల్లలకి ఈవినింగ్ పూట స్నాక్స్ లాగా కూడా పెట్టచ్చు. సో చూడండి, చూసారా ఎంత క్రిస్పీగా ఉన్నాయో బిస్కెట్స్. సో ఇది ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. ఒక కప్పు గోధుమ పిండి, ఒక 2 to 3 స్పూన్స్ మైదా, అలాగే ఒక హాఫ్ కప్ వరకు షుగర్ అండి. షుగర్ పౌడర్ చేసి పెట్టుకున్నాం. అలాగే బటర్, కావాల్సినంత బటర్. సో షుగర్ పౌడర్ చేసుకున్నప్పుడు కొంచెం యాలకులు కూడా వేసామండి, ఒక 2 అలా. సో ఇవి తీసి ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాము. తీసుకొని అందులో ఇప్పుడు మనం ఫస్ట్ బటర్ యాడ్ చేసుకుందామండి. సో బటర్ కొంచెం మెల్ట్ అయ్యి ఉండాలి, అప్పుడే బాగుంటుంది, స్మూత్గా వస్తాయండి. సో చూసారు, బటర్ బాగా మెల్ట్ అయింది. సో ఇప్పుడు దీన్ని మనం బాగా బీట్ చేసుకోవాలండి, విస్కర్తో కానీ బీటర్తో కానీ. సో దేంతోనైనా బీట్ చేసుకోవచ్చు. బాగా బీట్ చేసుకోవాలి. బీట్ చేసుకున్నాక షుగర్ పౌడర్ వేసుకోవాలండి. ఒక హాఫ్ కప్ వరకు షుగర్ పౌడర్ అయితే మాకు సరిపోయింది. సో ఇప్పుడు ఈ రెండు బాగా కలిసేటట్టు బీట్ చేసుకోవాలి. చూసారా, బాగా కలుస్తున్నాయి. సో ఒక 2 to 3 మినిట్స్ వరకు కంటిన్యూస్గా బీట్ చేసుకుంటూ ఉండాలండి, రెండు బాగా కలిసేటట్టు. ఇప్పుడు ఇందులో ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. అలాగే ఒక 2 చెంచాలు మైదా పిండి కూడా వేసుకోవాలి. సో ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి. నేనైతే చేత్తో మిక్స్ చేసుకున్నాను. సో చేత్తో అయితే బాగా కలుస్తుందని మిక్స్ చేసుకున్నా. సో ఈ కన్సిస్టెన్సీ వచ్చాక మనం దీన్ని చపాతీలాగా చేయాలండి. చపాతీ పిండిలా కలుపుకోవాలి. కొంచెం వాటర్ పోయాలి, వాటర్ పోసుకొని చపాతీ పిండిలా కలపాలి. మరీ ఎక్కువ వాటర్ పోయొద్దండి, దీనికి చపాతీ పిండి సైజ్ లాగా ఆ టైప్లో కలపాలండి. చూసారు, ఈ కన్సిస్టెన్సీ కలుపుకుంటే సరిపోద్ది. పిండి ప్రెస్ చేసి చూడండి, చాలా స్మూత్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఒక పెద్ద చపాతీలా చేయాలి. ఫస్ట్ చపాతీ పీట మీద కొంచెం గోధుమ పిండి రాసి మొత్తం స్ప్రెడ్ చేసి కొంచెం పెద్ద ఉండ తీసుకొని దాన్ని చపాతీలా చేయాలి. కొంచెం మందంగానే చేయాలండి, బిస్కెట్స్ కొంచెం మందంగానే ఉంటాయి, బాగుంటాయి. ఇప్పుడు నేను ఒక బాటిల్ క్యాప్ తీసుకొని రౌండ్ షేప్లో చేసుకున్నానండి, బిస్కెట్ సైజ్కి. నాకు ఈ సైజ్ బిస్కెట్స్ సరిపోతాయని సో చేసుకున్నాం. మీ టేస్ట్ బట్టి మీరు ట్రై చేసుకోవచ్చు, మీకు నచ్చిన సైజు. ఓకే, చూసారా, ఇలా నేను రౌండ్ షేప్ బిస్కెట్స్ తీసుకున్నానండి. మీకు వేరే షేప్ బిస్కెట్స్ అయినా చేసుకోవచ్చు. తీసి ఒక ప్లేట్లో పెట్టుకున్నా. అలాగే ఇంకొంచెం పిండి తీసుకొని చపాతీలా చేసి ఇంకొన్ని బిస్కెట్స్ అయితే చేసుకున్నానండి రౌండ్ షేప్గా. నాకైతే ఈ కన్సిస్టెన్సీకి నాకు ఒక 20 to 25 బిస్కెట్స్ అయితే వచ్చాయండి. సో ఎడ్జెస్ అన్నీ తీసేసుకోవాలి. తీసుకొని ఒక ప్లేట్లో నీట్గా అరేంజ్ చేసుకున్నాము. నెక్స్ట్ వీటిని అయితే మనం ఇప్పుడు బేక్ చేసుకోవాలండి. ఒక బేకింగ్ మోల్డ్ తీసుకొని అందులో బటర్ కానీ గీ కానీ వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. చుట్టూరు అంతా జాగ్రత్తగా నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందాక చేసుకున్న బిస్కెట్స్ ఒక్కొక్కటి పెట్టుకోవాలండి. ఓకే, ఇప్పుడు చూసారా, ఒకటి పక్కన ఒకటి అలా నీట్గా అరేంజ్ చేసుకున్నా. సో ఇందులో అయితే నాకు 9 బిస్కెట్స్ వరకు పట్టాయండి. సో నేను అలా ట్రిప్ వైజ్గా 9 అలా బేక్ చేసుకున్నాను. సో ఇప్పుడు తీసుకొని ఒక ప్యాన్లో కానీ కళాయిలో కానీ స్టాండ్ పెట్టి ప్రీహీట్ చేసుకోవాలి ఒక 5 మినిట్స్. ఓవెన్ ఉన్న వాళ్ళు ఓవెన్లో పెట్టుకోవచ్చు. సో మేమైతే ఇందులో పెట్టుకున్నాం. ప్రీహీట్ చేసుకొని ఇప్పుడు ఇందాక చేసిన బిస్కెట్స్ అయితే పెట్టేసి లిడ్ వేసి క్లోజ్ చేసేయండి. చూసారా, ఒక 45 మినిట్స్ వరకు ఉంచి తీసేయాలండి. తీసేస్తే ఎంతో టేస్టీగా ఉండే బిస్కెట్స్ అయితే రెడీగా ఉంటాయి. మనం సిమ్లో కానీ కొంచెం మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకోవచ్చు. మరీ మీడియంలో పెట్టద్దు, సిమ్కి మీడియంకి మధ్యలో ఉండేటట్టు పెట్టుకోవాలండి, లేకపోతే మాడిపోతాయి బిస్కెట్స్. చూసారు ఎంత క్రిస్పీగా వచ్చాయో, ఇవి చాలా టేస్టీగా ఉన్నాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.
ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.